వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. అది కూడా నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను. చాలామందికి మటన్ కర్రీ చేయాలంటే ముక్కలు ఉడికాయా లేదా అని కాస్త డౌట్గా ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళు ఇలా కుక్కర్లో చేసుకుంటే ముక్కలు అనేవి ఈజీగా ఉడికిపోతాయి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ ముందుగా 1/2 kg మటన్ని ఇలా శుభ్రంగా కడిగేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ గిన్నెని పెట్టుకుంటున్నాను. గిన్నె హీట్ అయిన తర్వాత 3 నుండి 4 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఈ మటన్ కర్రీ కోసం మనకు ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఇందులో తాలింపు దినుసులను వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ వరకు కూడా సాజీరని యాడ్ చేస్తున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఒక 3 మీడియం సైజు ఆనియన్స్ని ఫైన్గా చాప్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసి బాగా కలిపేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. సుమారుగా 5 మినిట్స్ తర్వాత నాకు ఇక్కడ ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపుని, అలాగే 1 పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. వీటిని వేసి మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని యాడ్ చేస్తున్నాను. మటన్ వేసి బాగా కలిపేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కూడా మటన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేస్తున్నాను. అలాగే 2 స్పూన్ల వరకు కూడా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. అలాగే ధనియా పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. వీటిని వేసి అలాగే నేను ఇక్కడ టమాటో ముక్కల్ని కూడా ఇప్పుడే యాడ్ చేస్తున్నాను. వీటిని వేసి బాగా కలిపేసుకొని టమాటాలు మెత్తబడేంత వరకు కూడా మనం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. సుమారుగా 5-6 నిమిషాలకి నాకు ఇక్కడ ఆయిల్ అనేది పైకి తేలుతూ టమాటా ముక్కలు అనేవి కూడా మెత్తబడిపోయాయి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 2 స్పూన్ల వరకు కూడా ఎండు కొబ్బరి పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అలాగే గరం మసాలా పౌడర్ని కూడా ఇప్పుడే యాడ్ చేస్తున్నాను. వీటిని వేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులోకి గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం వాటర్ని యాడ్ చేస్తున్నాను. సుమారుగా నేను ఇక్కడ చిన్న గ్లాస్తో ఒక 2 గ్లాసుల వరకు కూడా వాటర్ని వేస్తున్నాను. వాటర్ వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత మీరు కావాలంటే టేస్ట్ చూసి సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టేసి ఒక 3 విజిల్లు వచ్చేంత వరకు కూడా మనం పెట్టుకోవాలి. నాకు ఇక్కడ 3 విజిల్స్ అనేవి వచ్చేసాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయేంత వరకు కూడా వెయిట్ చేయాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసేస్తే మంచిగా ఆయిల్ అనేది పైకి తేలిపోయింది. అలాగే ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయాయి. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత మనకి ఇక్కడ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది నాకు ఇంకాస్త చిక్కబడితే బాగుంటుంది అనిపిస్తుంది. అందుకే నేను ఇంకొక 5 నిమిషాల పాటు సిమ్లో స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఆ తర్వాత కరివేపాకుని అలాగే కొత్తిమీరని కూడా వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే మన ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.